ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. చిన్న ప్రార్థన, అందరూ చేతులెత్తేసయ్యా నాతో మాట్లాడమని అడుగుదాం. అందరూ స్వరమెత్తాలేసయ్యా, కొంచెం దగ్గరగేసయ్యా, ఇంకొంచెం దగ్గరగేసయ్యా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నీ వాక్యపు వెలుగులు నన్ను సరిచేయండి, నీ మాట చేత నన్ను బలపరచండి, నీ దాసుని మరుగు చేసి నీ నోటి బోరుగా వాడుకుని మీరు మాత్రమే మహిమ పొందమని యేసునందు అడుగుచున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానం కొరకై నిర్గమాకాండము, నిర్గమా పుస్తకము 4వ అధ్యాయం, నిర్గమా పుస్తకము 4వ అధ్యాయం, దయచేసి 2వ చరణమును చదువుకుందాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం విన్నాం. దేవుని యొక్క వాక్యములో మనము చదువుకున్న వచ్చిన భాగములో మనందరికీ చాలా ప్రాముఖ్యుడైన వ్యక్తి, ఆయన పేరేమిటంటే మోషే. ఈ మోషేను దేవుడు మనకు చూపిస్తూ ఏమని అక్కడ మాట్లాడుతున్నాడో మనం చూసాం. అయితే ప్రియులారా, మోషే బాల్య దశలో ఉన్నప్పుడు, అంటే పిల్లవానిగా ఉన్నప్పుడు, ఏమండి, ఐగుప్తి రాజైనటువంటి ఫరో ఆ యూదులలో పుట్టబోయేటువంటి ప్రతి మగపిల్లవానిని చంపివేయమని ఏమండి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఈ మోషే తల్లి మోషేను కని ఆ ఆజ్ఞను అతిక్రమించక ఏం చేసిందంటే, ఆ బిడ్డను చంపకుండా ఒక జమ్ము పెట్టిలో పెట్టి ఏమండి ఒక నదిలో వదిలిపెట్టింది. అదే నదిలో ఫరో కుమార్తె స్నానం చేస్తూ ఆ బాలుని యొక్క ఏడ్పును విని అతన్ని తెచ్చి తన ఇంట పెట్టి పెద్దవానిగా చేసింది. కొన్ని దినాలైనటువంటి తర్వాత ఏమండి మోషేకు తన ప్రజలెవరో, తన ప్రజలు కాని వారెవరో, వీటన్నిటిని కూడా దేవుడు తన మనస్సుకు తెలియపరచి ఏమండి ఆ తెలియపరచిన విషయాలన్నిటినీ ఎరిగిన వాడై మోషే ఏం చేశాడంటే, ఐగుప్తును విడిచిపెట్టి బయలుదేరి మిథ్యానియు ప్రాంతం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ యెత్రో అనేటువంటి ఒక వ్యక్తి కుమార్తె అయిన సిప్పోరా, ఆమె పేరేం పేరు? సిప్పోరా. ఆ సిప్పోరా గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఏమండి కొన్ని విషయాలు తర్కించినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ గొర్రెల దగ్గరకు ఈమె తెచ్చినటువంటి
ఆహారములో కొంత ఆహారం మోషేకు పెట్టి మోషేను తన వెంట తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. స్తోత్రం చెప్తారు గట్టిగా. తన ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యెత్రోతో మాట్లాడినప్పుడు మోషే యొక్క పరిస్థితిని సమస్తమును యెత్రో గ్రహించి మోషేనేం చేశాడంటే తన ఇంటనే పెట్టుకొని తన కుమార్తె అయినటువంటి సిప్పోరానిచ్చి వివాహము చేశాడు. వివాహము చేసి ఏమండి తన గొర్రె మందలను మేపుటకు మోషేకు తన గొర్రె మందలన్నీ అప్పగించాడు. అప్పగించినప్పుడు ఈ మోషే ఆ గొర్రెలు కాస్తూ ఆ గొర్రెలను మేపుతూ అలాగుననే బయలుదేరి దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు ఆ గొర్రె మందలను తోలుకొని వెళ్ళాడట. వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో అనేక పర్యాయములు మాట్లాడిన తర్వాత మోషేతో ఈసారి ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వములో మగ్గిపోతా ఉన్నారు. వారు కష్టాలు పడుతున్నారు, శ్రమలను అనుభవిస్తున్నారు. ఐగుప్తియు రాజైనటువంటి ఫరో పెడుతున్న శ్రమలన్నిటినీ భరించలేక వారు నాకు మరపెడుతున్నారయ్యా. కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీలను విడుదల చేయమని దేవుడు మోషేకు చెబితే మోషే ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, నేను నత్తివాడను, సరిగ్గా మాట్లాడలేని వాడను, నా మాట ఎదుటివానికి అర్థం కాదయ్యా. నేనెళ్ళి అక్కడేం మాట్లాడి నీ ప్రజలను బయటకు తీసుకురానని అన్నాడు. అంటే ఆ సమయమందట దేవునికి కోపము వచ్చింది. స్తోత్రం చెప్తారు గట్టిగా. దేవునికి కోపం రావటం మంచిదా చెడ్డదా? చెప్పరే, మంచిదేనా చెడ్డదా? మంచిదా? అమ్మాయి, దేవునికి కోపం రావటం చెడ్డదా మంచిదా? ఏదో ఒక్కటి చెప్పండి అందరూ. మీకు అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. ఇప్పుడు మోషే వాస్తవానికి నత్తివాడే. మోషే మాట్లాడుతున్నప్పుడు స్పష్టముగా మాట్లాడలేడు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నా ప్రజలను విడుదల పరచమని ఫరోతో మాట్లాడి నీవు నా ప్రజలను బయటకు తీసుకురా అన్నాడు. ప్రభువా, నేను నత్తోడిని కదా, నేను వెళ్ళి అక్కడేం మాట్లాడిన మాట ఎవడికన్నా అర్థమవుతుందా అన్నాడు. నేను వెళ్ళను అనంటే ప్రభువుకు కోపం వచ్చింది. అంతేనా కదా? మోషే చెప్పింది వాస్తవమే. నిన్న కూడా ఈ విషయాన్ని గురించి ఒకటి విన్నాం, అవునా? నిన్న కూడా విన్నాం. ఏమన్నావు? నిన్న మొట్టమొదటిగా వాక్యం చెప్పినప్పుడు బాబురావు గారు పేతురు యేసుక్రీస్తుతో చెప్తున్న యేసుక్రీస్తు దగ్గర జరిగిన సంభాషణ ఏంటంటే, అయ్యా నేను సిలువ వేయబడాలి, మరణించాలి, సిలువ మోయాలి, ఇవన్నీ చెప్తా ఉంటే ఆ గిన్నె నీకు దూరమగును గాక అన్నాడు పేతురు. వెంటనే పో సాతానా అన్నాడు దేవుడు. కోపం ఎవరికి వచ్చింది? ఇప్పుడు మోషే తనకున్నటువంటి ఆ లోపమును దేవునికి
చెప్పటం మంచిదే, కానీ దేవుడు ఒక పని అప్పగించినప్పుడు, ఒక పని నిన్ను చేయమన్నప్పుడు నేను చేయననటం అది చెడ్డ పని. దేవుడు వాడుకునేవాడాయన, నిలుపుకునేవాడాయన, నిలబెట్టగలిగిన సమర్థుడాయన. ఆయన చెప్పినప్పుడు నాకు కుదరదు, నా వల్ల కాదు అనే మాట ఎవరి నోట కూడా దేవునికి ఎదురుగా మాట్లాడగలిగిన పరిస్థితి రాకూడదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అవునా కాదా? నువ్వు నత్తివాడివైతే నిన్ను పుట్టించిన వాడని నేను, నిన్ను ఇదిగో ఇప్పటి వరకు నిలబెట్టిన వాడను నేను. నేను చెప్పినది నీవు చేస్తే అది నీకు మేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మోషే మీద దేవుడు కోపపడి అంటున్నాడు, నీ పక్షమున మాటలాడుటకు నీ అన్నయ్యైన అహరోను లేడా అని చెప్పి, ఇదిగో ప్రియులారా, మోషేకు వివరంగా ఇదిగో మాటలాడి దేవుడు మోషేను తన అన్నయ్యైన అహరోనుతో కలిసి ఐగుప్తునకు పంపుతాడు. ఐగుప్తునకు పంపక మునుపే మోషే చేతులు ఏముందంటే ఒక కర్ర ఉంది. ఏముంది? కర్ర. ఏం కర్ర ఇది? గొర్రెలు కాచే కర్ర. గొర్రెలు మేపుతూ కర్ర చేతిలో ఉండాలి కదా. ఆ కర్రను చేతిలో పెట్టుకున్నాడు. ఆ కర్రతోనే ఇదిగో ప్రియులారా, ఐగుప్తు యొక్క దేశానికి వచ్చి ఫరో అయినటువంటి రాజు ఎదుట నిలబడ్డాడు. నిలబడినప్పుడు దేవుడు అతనికి బయలుపరచిన ప్రతి విషయాన్ని ఫరోకు వినిపింపచేస్తే ఫరో అతని మాటను లెక్క చేయలేదట. లెక్క చేయనప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మోషే నీ చేతిలో ఏముంది అన్నాడు. హల్లెలూయా. నీ చేతిలో ఏముంది? అయ్యా కర్ర ఉంది కదా, ఆ కర్రను కింద అన్నాడు. ఆ కర్రను కింద వేయమని అనగానే ఆ కర్రను క్రింద వేశాడు. వేసిన వెంటనే ఆ కర్ర ఏమైందంటే పామైంది. ఆ పాము యొక్క తోకను పట్టుకో అనగానే ఆ తోకను పట్టుకున్నాడు. మరలా పాము యథాస్థితికి కర్రగా మారిపోయింది. అయితే ఇప్పుడు మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ చేతిలో ఉన్న దానిని బట్టి నేను ఒక అద్భుతమును చేస్తాను. అదిగో నీ చేతిలో ఉన్న దానిని బట్టే అద్భుతములు చేస్తాను. కాబట్టి ఆ అద్భుతములే ఫరో యొద్ద నుండి నా ప్రజలను విడిపించుటకు కారణమవును అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు మోషేకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి? ఇస్తున్న వాగ్దానం ఏంటి? నీ చేతిలో ఉన్న దానిని బట్టి, చెప్పండి, నీ చేతిలో ఉన్న దానిని బట్టి నేను అద్భుతాన్ని చేస్తాను. మోషే చేతిలో కర్ర ఉంది. ఆ కర్రతో దేవుడు అంటున్నాడు, నేను అద్భుతములు చేస్తాను. ఏమండి? ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా? ఆ కర్రతో ప్రియులారా ఆ ఐగుప్తు దేశములున్న నదిని కొట్టగా నది నీళ్ళన్నీ ఏమైపోయాయి? చెప్పండి, ఎర్రగా రక్తము వలె మారిపోయాయి. అదే కర్రతో బండను కొట్టినప్పుడు బండ నుండి నీళ్లు ఉబికాయి.
అదే కర్రతో ఇదిగో ప్రియులారా సముద్రము వైపు చూపినప్పుడు సముద్రము 2 పాయలుగా చేర్చబడింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే నీ చేతిలో ఉన్న దానిని బట్టి నేను అద్భుతములు చేయబోతున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మోషేకు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడు. దేవుని వాక్యం అంటది, మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పువాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చని దేవుడు కాదు ఆయన. కాబట్టి ఇదిగో మోషేతో దేవుడు మాట్లాడగా దేవుని మాటను విని ఆ మాట యందు నమ్మిక ఉంచాడు మోషే. అదే ప్రకారం దేవుడు మోషే చేతిలో ఉన్న కర్రను బట్టి కొన్ని అద్భుతాలు చేశాడండి. స్తోత్రం చెబుతారు గట్టిగా. మోషేకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు, నీతో కూడా నేను చేసిన వాగ్దానమును నెరవేర్చువాడను అన్నాడు. అంటున్నాడు ప్రియుల. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానములిచ్చి నెరవేర్చని దేవుడు కాదు ఆయన. నీ నా జీవితంలో మోషేకు ఎటువంటి వాగ్దానములిచ్చి నెరవేర్చాడు, అదే దేవుడు నీతో నాతో కూడా వాగ్దానములిచ్చాడు. ఆయన నెరవేర్చని వాడు కాడండి, ఆయన నెరవేర్చే దేవుడు. మరి నెరవేర్చే దేవుడు ఆయనై ఉంటే మన జీవితాల్లో కార్యాలు నెరవేర్చబడుతున్నాయా? నెరవేర్చబడుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటే ఇప్పుడు నేను ఒక మాట మీ అందరికీ మరొకసారి ఈ విషయాన్ని చెప్తాను. మోషేతో దేవుడు మాట్లాడి, మోషే నీ చేతిలో ఉన్న కర్రను, ఇదిగో కర్రను బట్టి నేను అద్భుతము చేస్తాను అని పలికిన దేవుని మాటను ఆ మోషే ఏం చేశాడంట? నమ్మాడు. అందుకని మోషేను గురించి దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. నమ్మకస్తుడు అంటే ఏంటి? పరిచర్యలో నమ్మకత్వం, విశ్వాసంలో నమ్మకత్వం, ఏమండి నడిపింపులో నమ్మకత్వం, అప్పగించిన పనిలో నమ్మకత్వం. ఏ పనిలో మోషే చూసిన నమ్మదగిన వాడే. అందుకనే మోషేకు దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పుడు అదే దేవుడు మనకు కూడా వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు ఇచ్చినప్పుడు మన జీవితాల్లో నెరవేరుతున్నాయా? అది నా ప్రశ్న. హల్లెలూయా. నెరవేరుతున్నాయా? తలకాయ అన్న ఒప్పండి అమ్మా, చెప్పండి. హల్లెలూయా. మీరు పై మాటకి నెరవేరుతున్నాయి అనొచ్చాము, లేకపోతే కొంతమందిలో నెరవేరుచుండవచ్చు, నేను కాదంటలేదు. కానీ నెరవేర్చబడక పోవటానికి కారణం ఏంటంటే, దేవుని ఇంటిలో మనమున్నాము, కానీ మనము మోషేవలె నమ్మకస్తులము కాదండి. అవునా? నమ్మకత్వమేనా? అదేంటండి, నేనంత తీసిపారేసిన దాన్న తీసిపారేసిన అనుకోవచ్చు. దేవుడు నిన్ను తీసిపాడేయట్లా, దేవుణ్ణే నువ్వేం చేస్తున్నా తీసి పక్కన పెడుతున్నావు. ప్రభా
కాసేపు ఇక్కడ ఈ వంకిన తగిలుండు. యేసన్న గారు ఒక వాక్యం చెప్తా మాట్లాడుతా ఒక చిన్న విషయం చెప్పుకొచ్చాడు. ఎవరు? ఏమండి, హోసన్న మినిస్ట్రీ యేసన్న గారు. ఆయన గారు వాక్యం చెప్తూ ఒక మాట చెప్తూ ఏమన్నాడంటే, ఒక విశ్వాసి ప్రార్థనకు వచ్చిందంట. ప్రార్థనకు వచ్చి, అయ్యా, ఆమె వస్తే ఏం చేసిందంటే, అప్పట్లో బ్రాందీ శేషాల్లో కొబ్బరి నూనె పోసుకుంటే అలవాటు చాలా మందికి ఉంది. కొబ్బరి నూనెకే కాదు, మంచి నూనెకి కూడా నేను కూడా తీసుకెళ్ళా. మా ఇంట్లో కూడా ఆ బ్రాందీ చేసే చిన్న శేషాలు ఉండేవి. ఆ శేష తీసుకెళ్ళి, ప్రియులారా, ఒక 100 గ్రాములు మంచి నూనె పోపించిరారా అంద మా అమ్మ. ఆ మంచి నూనె పోపించిరాటానికి వెళ్తా ఏమండి, కాళ్ళు మెలికేసుకొని ఎగురుకుంటూ వెళ్తుండేసరికి నూనె పోపించుకున్నా. వచ్చేటప్పుడు కూడా తిన్నగన్న రావాలిగా. తిన్నగ రాకుండా ఎగురుకుంటూ వస్తుండే కాలు మెలిగిపడి పట్టే పడ్డట. ఈ చేతిలో ఉన్న చేసి అట్టాగి బయలిపోయింది పెంకులన్నీ. అప్పుడెంత రూపాయినారో 2 రూపాయలు అనుకుంటా నాకు తెలిసి, మంచి నూనె 100 గ్రాములు. అట్లాగే ఈ విశ్వాసట కొబ్బరి నూనె ఒక బ్రాందీ చేసాలో తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళి ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారు యేసన్న గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇదిగో ఈ నూనెకి ప్రార్థన చెయ్యయ్యా అన్నంట. అంటే ఆయన ఏం చేశాడు, ఆమె పేద స్థితిని, ఆమె విధానాన్ని గమనించి దైవజనుడు ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా, ఇదిగో ఈ నూనె ఔషధముగా మార్చండి. ఈ బిడ్డకి ఎక్కడైనా బలహీనత వస్తే, ఈ బిడ్డ కుటుంబంలో ఎవరికైనా బలహీనత వస్తే, ఆ బలహీనత వచ్చిన చోట వ్రాసుకోగానే అది తగ్గిపోవునట్లుగా అభిషేకించండి అని దేవుని దాసుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ శేష తీసుకొని శుభ్రంగా చేత్తో పట్టుకొని వెళ్ళింది ఇంటికెళ్ళి గోడకు ఒక మేకు కొట్టి, ఆ గోడకి ఈ శేషకు ఒక తాడు కట్టి ఆ మేకుకు తగిలిచ్చింది. మేకుకు తగిలిచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఆమె భర్త కానీ ఆమె బిడ్డలు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా సపోజు ఆ శేషకెళ్ళి కాళ్ళు పెడితేనే అంటదంట, ఏయ్ శేష అంటుందంట. ఎట్టా? ఎందుకని? నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా ఈ మాట. ఏయ్, అదిగో అక్కడ దేవుని శేష ఉంది, ఆ శేష వైపు కాళ్ళు పెట్టబాక పాపం. ఆ శేష ఎదిగో ఏదన్నా నోటిలో నుండి బూతు పదం వస్తే చాలు, ఏయ్ శేష ఉంది అంటుందంట. అర్థమైందా? అంటే ఏమకు శేష మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు. అట్లాగే ఈరోజు చాలా మంది భక్తులకి ప్రార్థన మీద భక్తి ఉంటుంది, దేవుని మీద మాత్రం భక్తి ఉండదు. ప్రార్థన ప్రతి కార్యం చేయగలదని విశ్వాసం ఉంటుంది, కానీ ప్రార్థనకి రారు. అంటే నేనంటాను, వాక్యము చెబుతున్న మాట, ఇదిగో దేవుడు నమ్మదగినవాడే, కానీ ఆయన బిడ్డలమైన మనము మాత్రం నమ్మదగిన వారము కాము. నీవు నమ్మకస్తునిగా దేవుని ఇంటిలో నమ్మదగిన వానిగా ఉండగలిగితే దేవుడు నీ జీవితములో కూడా అద్భుతములు చేయగల సమర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే నువ్వేంటంటే దేవునిని ఉపయోగించుకోవలసిన రీతి మనకు తెలియటల్లా. నువ్వు నమ్మకంగా ఉంటే చెప్పరేమండి అమ్మా. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఏదో ఒక రోగం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు బిల్లలు ఇచ్చాడమ్మా, పొద్దునిది, మధ్యాహ్నం ఇది, సాయంకాలం ఈ బిల్లలు వేసుకో అన్నాడు. సరేనయ్యా అని అన్నావు, వచ్చావు.
ఆ బిల్లలు తీసి ఆ టీవీ మీద అరమారలోనో ఆ బీరువాలోనో పెట్టి అవి వాడితే తగ్గుతుందా, వాడకపోతే తగ్గిద్దా? ఏమండి? ఉపయోగించుకోవలసిన రీతిలో వాటిని ఉపయోగించాలి. అప్పుడే మన ఆరోగ్యం కుదుట పరచబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇదిగో ప్రియులారు, దేవుడు అంటున్నాడు, మోషేతో వాగ్దానము చేసిన దేవుడు ఇప్పుడు నీతో నాతో కూడా అంటున్నాడు, నీ చేతిలో ఉన్న దానిని బట్టి అద్భుతము చేస్తా. నీ చేతిలో ఏదైతే ఉందో, నీవు నీ చేతిలో ఏదైతే కలిగి ఉన్నావో దానిని బట్టి నేను అద్భుతము చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ మాట అంటే మనకు ఒక ఆలోచన రావచ్చు, నా చేతిలో ఏముందయ్యా, నా చేతిలో చెప్పరే, నా చేతిలో ఏముంది అని అనుకోవచ్చు. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ అనేక విషయాలు తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, ఒకరోజు ప్రియులారా, దావీదు చేతిలో 5 నున్నటి రాళ్ళు ఉన్నాయి. ఈ 5 నున్నటి రాళ్ల ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఈ 5 రాళ్ల ద్వారా ఏం చేశాడు చెప్పరేమన్నాం? దేవుని వాక్యములో చూడండి ఒకసారి. మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం 47వ వచనం చదవండి. 17:40. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ కాలము ఏ కాలం అంటే, సౌలు దైవ ప్రజలైన ఇశ్రాయేలులను పరిపాలిస్తున్న కాలం అది. ఆ కాలములో ఫిలిష్తీయులలో ఉండేటువంటి ఒకడు ఏమండి, గొల్యాతు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద యుద్ధము చేయుటకు ఏమండి ఆ సౌలు దగ్గరకు రావటం వచ్చిన తర్వాత అంటున్నాడు, వారి మీద రంకెలు వేస్తున్నాడట. వేస్తూ ఉన్నప్పుడు యెషయా ఏం చేశాడంటే, తన చిన్న కుమారుడైన దావీదును తన అన్నలకు తినుబండారములు ఇచ్చి పంపితే ఆటలాడుకుంటూ వచ్చాడు దావీదు. అతడు వచ్చే సమయమునకు అక్కడ పెద్దగా ఏమండి కేకలు వినబడుతున్నప్పుడు ఆ మాటలు విన్న దావీదు యొక్క రక్తము మరిగిపోయి వెంటనే ఏటికి పోయాడంట. ఏటిలోనికి పోయి ఒక 5 నున్నటి రాళ్లను ఏరాడు. ఏటిలోనికి వెళ్ళి ఏం చేశాడు చెప్పరే? 5 నున్నటి రాళ్లను, రౌండ్గా నున్నగా ఉన్నటువంటి రాళ్లను ఏరాడు. రాళ్లను వేరి మరలా ఇదిగో ప్రియులారా దండులోనికి వచ్చి అంటున్నటువంటి మాట ఏమిటంటే, జీవము కలిగిన దేవుని సైన్యమును ఎదిరించుటకు నీకు ఎంతటి ధిక్కారమని ఏమండి దావీదు ఆ యొక్క గొల్యాతుతో మాట్లాడాడు. గొల్యాతు ఎంత ఎత్తు కలిగిన వాడంటే ఏమండి 6 మోళ్ళ జానడంటే ఎంత? మోర అంటే అడుగున్నర. ఒక మోర ఎంత? అడుగున్నర, అరగజం.
అరగజం అంటే 18 అంగుళాలు, 18 అంగుళాలు. అదే 6 మూరలు అంటే 6 మూరలు అంటే 6 అడుగులు 6 అర్ధలు చెప్పరే. 6 అర్ధలు 3, 6 3 9, 9 ఒక జాన. జానించుమించుగా పెద్దదైతే 10 అంగుళాలు వస్తుంది, కొంతమంది 9 అంగుళాలు వస్తుంది, ఇంకా చిన్నపిల్లలు అయితే కొద్దిగా వస్తాయి. దరిదాపుగా 10 అడుగుల ఎత్తు గలవాడు. మరి దావీదు ఎంతటి వాడు? తిప్పి తిప్పి చూసినా సౌజన్యం అంత ఉండడు అంట. అర్థం కావట్లే. అందరేమైతే కాదు, సౌజన్యం అమ్మాయి కూడా అయితే కాదు. గమనించండి. వచ్చి 10 అడుగుల ఎత్తు కలిగిన వ్యక్తితో ఇదిగో ప్రియులారా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన ఆ దేవుని సైన్యమును ఎదిరించటానికి ఎంతటి గుండె ఉందని చెప్పి వెంటనే ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్లను ఏరుకొని వచ్చి ఒడిస్సాలో పెట్టాడు. ఒడిస్సా అంటే గులేలు కాదు, మన దగ్గర గులేలు కాదు, ఇది కాదు, ఇదిగో ఇలా ఉంటుంది. ఎటు పట్టుకుంటాడు, ఇక్కడ రాయి పెడతాడు, ఇక్కడ రాయి పెట్టి ఇట్ట గిర్ర 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 తిప్పి ఒకటి వదులుతారు అన్నమాట. ఒడిస్సా అంటే ఒడిస్సాలో రాయి పెట్టి ప్రియులారా యుద్ధము యెహోవాదే అని చెప్పి ఇదిగో ఆ ఒడిస్సాను గిరా గిరా తిప్పి ఒకే తెప్ప కొడితే ఆ నొసట దగ్గర తగిలి ఆ పట్టె ముందుకు పడిపోయాడు. పడిన వ్యక్తిని తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఆ పట్టే దేవునికి స్తోత్రం. అర్థం కాల. ఒక్క దెబ్బతో, అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే దావీదు చేతిలో ఉన్నటువంటి 5 రాళ్లతో దేవుడు అద్భుతము చేయగలిగితే నీ చేతిలో ఏదైతే ఉందో దానితో అద్భుతము చేయలేడా? స్తోత్రం చెప్పండి. ఏమండి, చేయలేడా? చేస్తాడు అన్న నమ్మకం నీకుంటే దేవుడు చేయగలిగిన సమర్థుడు. చెప్పండి ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ఏమండి, నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే మనం ఎంత చేసినా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మోషే చేతిలో ఉన్న ఇదిగో కర్రతో అద్భుతము చేసిన దేవుడు, ఏమండి దావీదు చేతిలో ఉన్నటువంటి 5 రాళ్లతో అద్భుతము చేసిన దేవుడు ఇంకా చెప్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి రాజుల పుస్తకం 2వ రాజులు, దయచేసి 2వ రాజుల పుస్తకం 4వ అధ్యాయం 4వ అధ్యాయం ప్రియులారా 1 నుండి 6 వచనాల వరకు చూస్తే చనిపోయిను ఇప్పుడు అప్పుల వారు ఉండుటకై మర్రపెట్టగా అప్పుడు ఎలీషా నీ దగ్గర అసలేముంది ఇప్పుడు తెలియచేస్తే
నా ఇంటిలో నూనె కొంచెము తప్ప మరేమీ లేదని. ఇప్పుడు నేను అంటాను, ఏమండి, ఆమె ఇంటిలో ఏముంది అంటే కొంచెము నూనె. ఇప్పుడు దావీదు దగ్గర 5 రాళ్ళు వేటికి సాదృశ్యం అంటే కృపకు సాదృశ్యం. కృపకు సాదృశ్యం. కృప అనగా 5 రకములైన అనుభవాలతో కూడినదే కృప. ఇప్పుడు ఈ కృప ఏమిస్తుందంటే ఏది లేని వానికి, ఏమి అర్హత లేని వానికి కృప ఏమండి అన్నిటినీ సమకూర్చి పెడుతుంది. అయితే ఈ 5 రాళ్ల అనుభవం చాలా అద్భుతమైనది. ఒకటి దేవుని బలమునకు, దేవుని కృపకు, ఇలాగూ అనేక రకాలైన అనుభవాలతో కూడింది. ఇప్పుడు ఈ కృప అనేది మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉండాలి. కృపే కృప, మనుషుల కృప కాదు. ఏ కృప? దేవుని కృప ఉండాలి. మొట్టమొదటిగా దేవుని కృప అని ఏమండి ఆ విధానము నీ చేతిలో ఉండాలి. రెండవదిగా ఇప్పుడు ఏముంది, ఈమె ఇంటిలో ఏముంది అంటే నూనె కొంచెము మాత్రమే ఉంది. ఈ నూనె ప్రియులారా అభిషేకమునకు గుర్తు. అభిషేకమనగా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఇదిగో ఈ పరిశుద్ధాత్మ నింపుదల నీవు కలిగి ఉండాలి. ఇప్పుడు ఈమె చేతిలో ఉన్న దానిని బట్టి చెప్పండి, అద్భుతము చేస్తా. ఒకటి, దైవికమైన బలము కలిగిన ఆ కృప నీ దగ్గర ఉండాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ అనే అభిషేకము నీవు కలిగి ఉండాలి. ఇది లేకపోతే నీ చేతిలో ఏమి చెప్పరే, ఏముండదు. నీ చేతిలో ఏముంటుందంటే బైబిల్ పట్టుకుంటావు, బైబిల్ మాత్రం ఉంటుంది. ఏమండి బైబిల్ తప్ప చెప్పరే, బైబిల్ తప్ప మీకు పదే పదే ఒక మాట చెప్తా వస్తున్నాను నేను. ఏమండి నెహేమియా కాలంలో ప్రాకారములు శత్రువులు కూల్చివేశారు, పడిపోయాయి. ప్రాకారములు పాడై పడిపోయినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ ఏం చేశారంటే, ఏమండి ఇదిగో ఆ ప్రాకారములు కట్టుటకు ప్రయాసపడుతున్నారు. ఎట్లా అంటే ఇదిగో ప్రియులారా, నెహేమియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రాకారములు తిరిగి కట్టబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాకారములు కట్టుతా ఉన్నప్పుడు శత్రువులు వచ్చి వాటిని ఏం చేస్తున్నారు, కూల్చివేస్తున్నారు. హల్లెలూయా. బ్యాంకు చూస్తే కొంచెం నిద్ర రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్ర వస్తే కొంచెం లేచి మోకం కడుక్కోండి. హల్లెలూయా. ఏమో నాకు అర్థం కావట్లే నాయన. నా ఎమ్మిటేనే ఒక వారం ఉండండి. రాకుండా సైతాన్లు నెత్తి మీద కూర్చుంటే దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒక అమ్మ అంటున్నా నిద్ర వస్తుందంట, ఒక అమ్మ అంటుందంట. ఏంటది అది? పనికి మాలిన వేసేలేమను, పనికి మాలిన కార్యాలకు తిరగమను. నిద్ర రాదు, గుడ్డులు మెటాకరించుకొని అగ్గి పొలాలు పెట్టుకొని అలా తిరుగుతుంటారు. దేవుని స్తోత్రం. నిజం, భలే బాధేస్తుంది ఎట్టంటి విషయాలు విన్నప్పుడు. నిద్ర ప్రార్థనకు వచ్చే సమయానికి వస్తుందంట, అంతలోకి కాసేపు కునుకుదామని అటు పడుకుండలేకి ప్రార్థన అయిపోద్దంట. మాయదారి నిద్ర. దేవునికి స్తోత్రం. ఆ దరిద్రం బాధేక నేను చెబుతున్నా నిజం. నిద్ర ఎంత దరిద్రం అంటే, నిద్ర ఎంత దరిద్రమో తెలుసా? నిద్ర విషయానికి నేను ఒక మాట చెప్తా. ఏమండి, నిద్ర ఎంత ప్రమాదమో ఆ మాట చెప్పి ముందుకెళ్తా. దేవుని సేవ అపోస్తుడైన పౌలు జరిగిస్తున్న కాలంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మీకు ఈ మాట చూడండి ఎప్పుడన్నా. ఏమండి, మందిరంలో పరిచర్య జరుగుతూనే ఉంటుంది. మందిరం అంతా ఫుల్ అయిపోయింది. ఈ మందిరం ఎక్కడుందో 3వ అంతస్తులో ఉందట. సరే, ఖాళీలాక ఒక యవనస్తుడు ఏం చేశాడంటే కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చొని గట్టాగే కొంతమంది చచ్చిపోయే ముందు కళ్ళు ఆరుతారు, చూచావా? చచ్చిపోయే ముందు కళ్ళు ఆరుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, అట్టా ఆరిపోయాడు. నిద్ర కొనుకొచ్చేసింది. ఆ కొనుకులో ముందుకు పడలేదు, వెనక్కి పడలేదు, పక్కకు ఆపెట్టి పడ్డాడు. 3వ అంతస్తు నుండి పడ్డాడంట. దేవునికి స్తోత్రం. 3వ అంతస్తు నుండి పడితే యేసు రక్తమే చచ్చి ఎత్తబడును అంటాడు. అవునా? నా మాట కాదు. నేను అందుకని ఒకవేళ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మొన్నసారి చెప్పా, ముందు కోరకన్నారు అనుకో, కింద మంచి గచ్చు ఉంది, తగిలిందా? దేవునికి స్తోత్రమే. ముక్కు నెట్టారుకున్న దంకొరకు వచ్చిద్దో మరి అట్ట ఇదైద్దో నాకు తెలియదు. హల్లెలూయా. నిన్న సిగ్గుంటే నిద్రపోరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? హల్లెలూయా. గమనించండి. అంతేకాదు, నిద్ర ఎంత ప్రమాదం అంటే, చెన్నై నుండి కలకత్తా దాకా హైవే ఉంది కదా, కార్లు, లారీలు, బస్సులు మంచి వేగంగా వెళ్తుంటాయి. ఒక్క కునికితే దేవునికి స్తోత్రమే. పరలోకం చూస్తారు. పరలోకం కూడా చూడరు, మధ్యలో పాతాళం ఉంది. పాతాళంలోకి అయ్యా వెళ్ళొస్తాను అందరికి బాయ్ అంటాం, వెళ్ళిపోవటమే. నిద్ర అంత ప్రమాదం. నిద్ర ఎప్పుడు బావాలో అప్పుడే బావాలి. నిద్ర ఎప్పుడు పట్టించాలో చెప్పరే, అప్పుడే బావాలి. అర్థం కావట్లే. నిద్ర చాలా మంచిది. అది పోయేటప్పుడు పోతే ఆరోగ్యం. ప్రతి సమయంలో పడుకుంటే దరిద్రం, అన్ని సమయాల్లో పడుకుంటే ప్రాణమే పోద్ది. అది అర్థమైందా? అది ప్రార్థన లేదు, ఏమి లేదు, అన్నిటికీ ఓరక. దేవుని స్తోత్రం. నిద్ర ఎంత ప్రమాదం అంటే ఇంకోటి చెబుతున్నా. బండి తోలుతుంటే పక్క సీట్లో కూర్చొని నిద్రపోతుంటారు అనుకో, ఈడి దెయ్యం ఈడి మీద కూడా వస్తుంది. ఈడు కూడా నిద్రపోయి వెళ్ళిపోయి ఆపట్టి మీ దెయ్యాలు పక్కన వాళ్ళకి తగిలచ్చు బాగండి. హల్లెలూయా. నిద్రపోబాకండి. దేవునికి స్తోత్రం. కళ్ళు మమ్మ ఎర్రగొచ్చేటట్టు నిద్రపోయింది. సరే, గమనించండి.
ప్రియులారా, అభిషేకమనే ఆ యొక్క నూనె, ఔషధం నీ చేతిలో ఉండాలి. ఏమండి, దైవికమైన బలం అనేటువంటి రాయి నీ చేతిలో ఉండాలి. దావీదు చేతిలో ఉన్న రాయి ఇదిగో దేవుని బలమునకు సాదృశ్యముగా ఉంటే అది నీ చేతిలో ఉండాలి. అదే విధముగా ఏమండి, ఆ విధవరాలి చేతిలో ఉన్న ఆ కొంచెము నూనె అనేటువంటి అభిషేకం ఈరోజు ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో ఉండాలి. అభిషేకం లేకపోతే, నేను అంటాను, బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 24లో 25లో అనుకుంటాను, అక్కడ అంటాడు, ఏమండి, 10 మంది కన్యకలు నూనె ఏమండి కొంచెం పోసుకొని దివిటీలు పట్టుకొని యేసు ప్రభుని ఎదురు కొనటానికి వెళ్ళారు. దివిటీలు దేదీప్యమానముగా వెలుగుతూ ఉన్నాయి. వెలుగుతున్నప్పుడు వెంటనే కొంతమంది దగ్గర నూనె తక్కువైపోయింది. దీపములు వెలుగుతున్నాయి కానీ కొనారు వెళ్తున్నాయి. అంతలోకే 5 బుద్ధి కలిగిన కన్యకలను అడిగారంట, అమ్మా కొంచెము నూనె మాకు ఇవ్వండి అంటే వాళ్ళు అన్నారంట, మీకును మాకును చాలదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోనండి అంటే వీళ్ళు వెళ్ళారు. అంగటిలో కొనుచుండగానే ప్రభు వచ్చాడు. ఏమంటే బుద్ధి కలిగిన వారిని తీసుకొని వెళ్ళాడు. తలుపు మూయబడింది. అటు తర్వాత వీళ్ళు కూడా వచ్చారు. అయ్యా తలుపు తీయ్యా. ఎక్కడా? తలుపు తీ, మేమొచ్చాం అంటే ఎవరు మీరు? నేను అరగను, పొండి అన్నాడు. అంటే ఇదిగో అభిషేకం అనేది నీ యొద్ద లేకపోవటం నీకది చాలా ప్రమాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంది? అభిషేకానికి బదులు చాలా ఉన్నాయి, అవునా? దైవికమైన అభిషేకం నీ దగ్గర ఉండాలి, నీ చేతిలో ఉండాలి. దైవికమైన బలం నీ చేతిలో ఉండాలి. మూడవదికి ఇంకొక మాట చెప్తాను చూడండి. దేవుని యొక్క వాక్యములో న్యాయాధిపతుల పుస్తకం 15వ అధ్యాయం 16వ చరణం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సంసోనును తన పని కొరకు ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని నియమించుకొని ఉన్నప్పుడు సంసోను ఒకరోజు ఏమండి గాజా నుండి వస్తూ ఉండగా, ఇప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని ముట్టడి వేశారు. ఫిలిస్తీన్లు ఏం చేశారు? అతన్ని ముట్టడి వేశారు. ముట్టడి వేయగా ఇతని దగ్గర ఏమి లేదు, కత్తి లేదు, కర్ర లేదు, ఏ విధమైన ఆయుధము లేదు, ఏ విధమైన ఆయుధము లేదు. ఆ రోడ్డు ప్రక్కన ఒక పచ్చి గాడిద దవడ ఎముక దొరికింది. ఏంటది? అది కింద ఎముక ఉంటుంది చూసారా, పైది కాదు కిందది. పచ్చి గాడిద దవడ ఎముక దొరికింది. ఈ గాడిద దవడ ఎముకతో 1000 మంది శత్రువులను
చంపగలిగాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇతని చేతిలో ఏముంది? సంసోను చేతిలో గాడిద దవడ ఎముక. ఇప్పుడు మోషే ప్రియులారా, సంసోను చేతిలో ఉన్న ఆ గాడిద దవడ ఎముకతో శత్రువులను జయించగలిగాడు. అంటే ఇది దైవికమైన జయ జీవితమునకు సూచనగా ఉంది. ఇప్పుడు మన చేతిలో ఏముండాలి? జయించగలిగిన, చెప్పండి, జయించే అనుభవం. శత్రువులు ఫిలిష్తీయులు అనగా ఎవరు అంటే శరీరానుసారు. ఫిలిష్తీయులు అనగా ఎవరు? ఏమండి? శరీరానుసారు. అమాలేకులు శరీరానుసారు. సారీ. ఇదిగో ఇప్పుడు ఈ శరీర సంబంధమైన వాటన్నిటినీ మనం ఏం చేయాలంటే జయించగలగాలి. సంసోన్ ఏం చేశాడు? మొట్టమొదటైతే జయించాడు. తర్వాత జయ జీవితం లేక పడిపోయాడు. పడిపోయిన వాడు ఏమైపోయాడు? పతనావస్థలోనికి వెళ్ళిపోయాడు. చాలా మంది శరీర సంబంధమైన వాటి మీద చెప్పరే జయం ఉండదు. జయించినప్పుడే, చెప్పండి, జయిస్తున్నామంటారా? ఆన్లైన్ మనం జయించవలసిన నిద్రను జయించాలి. అర్థం కాల? శరీర సంబంధమైన ఆకలిని ఉపవాస కూటాలు పెట్టుకున్నప్పుడు ఆకలిని జయించాలి. ప్రార్థనలో జయ జీవితం, విశ్వాసములో జయ జీవితం, ప్రతి విషయములో ఈ జయ జీవితం లేకపోతే మనం ఏమైపోతామంటే జయించలేం. అంటే మీ మీద సాతానుడు ఎప్పుడు ఇదిగో తన కార్యాలు జరిగించటానికి సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి మీరు సాతానునే జయించాలి. ఈరోజు చాలా మంది జయించలేరు. జయించగలుగుతున్నామా? జయించిన వానికి దేవుడు అంటున్నాడు, జీవ కిరీటం ఇస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పనులను జయించలేం, కార్యక్రమాలను జయించలేం. నేను అంటాను, మన జీవితాలలో ఏది ఉన్నప్పటికీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? జయించగలగాలి. జయించలేకపోతే ఇదిగో ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను 5 లోకములు 5 జయించానంట. ఏంటది? అది చెప్పండి ఒకసారి, కౌంటింగ్ చేయండి ఒకసారి. 1 చెప్పండి, శరీరాశ. సాతానుని జయించాను, మరణాన్ని జయించాను. 5 మీద జయించు. 1 శరీరాశను జయించాడు. ఆయన ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు లేచాడో, ఎప్పుడు ప్రార్థనలో ఉండటమే దేవుణ్ణి చూసాం మనం. ఆ నిద్రను జయించే స్థితి మనకు లేదు. ఏమండి? లోకాన్ని జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆయనలో డంబమేది లేదు. సాతానుని జయించాడు. 5వదిగా మరణమునే జయించాడు. ఇలాంటి ఆ జయ జీవితం నీ చేతిలో ఇదిగో ప్రియులారా, మోషే చేతిలో ఉన్న కర్ర వంటి కర్ర ఉన్నదా? లేకపోతే దావీదు చేతిలో ఉన్న 5 రాళ్ళు ఉన్నాయా? ఏమండి? ఆ యొక్క విధవరాలి చేతిలో ఉన్నట్టుగా కొంచెము నూనె ఉందా? లేకపోతే సంసోను చేతిలో ఉన్నట్టు నీ చేతిలో
ఏమండి, పచ్చ గాడిద దవడ ఎముకుందా? లేక ఒక్క మాట ఆఖరిగా చెప్తాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ఇదిగో ప్రసంగము చేస్తూ ఉండగా దరిదాపుగా కొన్ని రోజులు దైవ ప్రజలు నిద్రాగారములు మాని దేవుని వాక్యమును వినుచుటలో మైమరచిపోయారు. మైమరిచిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే వాక్యమును మాట్లాడుతూ వాక్యమును సాలించిన తర్వాత వెంటనే ఆయన అన్నాడు, అయ్యా కొన్ని దినాలు మట్టి ప్రజలు ఆహారం తినలేదు, మీరు అక్కడ ఆ కొట్ల కాడికి వెళ్ళండి, అంగటికి వెళ్ళి ఏమన్నా రొట్టెలు దొరుకుతాయేమో తీసుకొని రండి. సమయం అప్పటికే చాలా అయిపోయింది. అయిపోయినప్పుడు ఏమండి ప్రభు దగ్గరకు వచ్చి అన్నారు శిష్యులు, అయ్యా రొట్టెలు లేవు, అంగటులు కూడా కట్టివేశారు, ఎక్కడ ఏమీ దొరకలేదు అన్నారు. అంటే వెంటనే ప్రభువారు అడిగారు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఒక చిన్న పిల్లవాడు అన్నాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలుంటే ఆ 5 రొట్టెలు 2 చేపలను ప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రార్థించి ఆశీర్వదిస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ దగ్గర అసలు ఏముందో చెబితే, ప్రభువా నా దగ్గర ఇది ఉందయ్యా, నా దగ్గర ఇదిగో ఇది ఉంది. నీ దగ్గర ప్రార్థన ఉందా? నీ దగ్గర విశ్వాసం ఉందా? నీ దగ్గర నమ్మకత్వం ఉందా? పోరాడగలిగిన అనుభవం ఉందా? దైవికమైన బలం ఉందా? ఇదిగో ప్రియులారా, ఆత్మీయమైన ఇదిగో అభిషేకం ఉందా? ఏముందో నువ్వు ఒకసారి చెబితే, చెప్పరే ఏముందో నీ దగ్గర ఒకసారి చెబితే దేవుడు దానిని రెట్టింపు చేసి ఆయన నీకు చేయబోవు దానిని సఫలం చేస్తాడు. మన దగ్గర ఏమున్నాయి? అయ్యా నా దగ్గర బైబిల్ ఉందయ్యా అంటావు అనుకో, దేవుడు అంటాడు నీ దగ్గర ఉన్న వాక్యమే నేను. అంటే నీ దగ్గర బైబిల్ ఉంటే వాక్యం ఉన్నట్టే. వాక్యము అనగా దేవుడే అని వాక్యం తెలియజేస్తుంది. ఆ దేవుడే నీ దగ్గర ఉంటే ఇంకా నీకేంటి కొదువా? అవునాగా? ఏమండి చూడండి, మా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మీరు ఆ మాట కూడా చదవండి, నేను ముందుకు వెళ్ళి ముగించేస్తాను. 1వ అధ్యాయం 1 ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు నీ దగ్గర దేవుని వాక్యం ఉంది, దేవుడే నీ దగ్గర ఉన్నాడు. నువ్వేం చేస్తున్నా? ఆదివారం వస్తావు, ఆదివారం కూడా చక్కగా బైబిల్ చూస్తావు, ఆదివారం 2 గంటల కాడ నుంచి అరమారలోను ఏ టీవీ మీద పడేసి చక్కగా ఓ ఏసా మా ఏసా ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం చదవాలి. వాక్యం చదివితే ఎప్పుడు సర్వశక్తుడైన దేవుడు నీ వెంట, చెప్పండి, నీ వెంట ఉంటాడు. దావీదంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకున్నాను. దేవుని వాక్యం ఉంటుందా మన దగ్గర? లేకపోతే
వచనం చెప్పటం తప్పని కాదు, మీలో అంతటి వాక్య జ్ఞానం ఉండాలి. వాక్యం చదవాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయాన్ని గురించి చెప్పరే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? ఒకటి, మోషే చేతిలో కర్రతో అద్భుతాలు చేసిన దేవుడు, దావీదు చేతిలో ఉన్న రాళ్లతో అద్భుతాలు చేసిన దేవుడు, ఇదిగో విధవరాలి దగ్గర ఉన్న నూనెతో అద్భుతము చేసిన దేవుడు. ఏమండి, దేవుని వాక్యం చెప్తుంది, సంసోను చేతిలో ఉన్న గాడిద దవడ ఎముకతో అద్భుతము చేసిన దేవుడు, 2 రొట్టెలు 5 చేపలతో 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతమును చేసిన దేవుడు అంటున్నాడు, నీ జీవితములో కూడా నేను అద్భుతము చేయాలి అనుకుంటున్నా. అనుకుంటే నువ్వెలా ఉండాలి? ముందుగా అనుకున్నామను, నీవు నమ్మకస్తునిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా అంటే ఎట్లా? నమ్మకస్తులుగా అంటే ఎట్లా విజయమ్మ? నమ్మకస్తులుగా అంటే ఎవరు నన్ను ఏదన్నా పాకండి, ఏకైకలు ఆడబాక, అది మిమ్మల్ని కూడా అర్థం కావట్లే. మనమందరం ఏమి ఇదిగో మనం నలగొట్టబడుతున్నప్పుడు మనం దానిని ఏం చేయాలా? విని ఆ ప్రకారం నడుచుకొనగలగాలి. ఎందుకంటే నేను అంటాను, మనం నమ్మకస్తులు కంటే వేటిలో ఉండాలి? త్వరగా నేను ఆ మాటలు చెప్తాను. ఒకటి, విశ్వాసములో నమ్మకం, ప్రార్థనలో నమ్మకం, ఏమండి ఇచ్చుటలో నమ్మకం, దేవుని పరిచర్యలో చేయుటలో నమ్మకం, సహకరించుటలో నమ్మకత్వం, ప్రతిదానిలో చెప్పరే నమ్మకత్వం. దేవుడు అన్నాడు వాక్యంలో, ఒక మాట చెప్తాను, ఏమని అంటాడంటే, ఇదిగో మీ దగ్గర మా విషయమై దేవుని సేవకులకు చెప్తాడు, ఏమనంటే మీ దగ్గరకు వచ్చే ప్రతిదానికి లెక్క చూస్తున్నాడంట దేవుడు. మమ్ములను అంటాడు ఏమని? నా దగ్గరికి ఎవరన్నా 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఏం చేయాలి? తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోవాలండి, అంతే కదా? లేకపోతే బంగారం వస్తుంది కదా, కొనేసుకుంటే సరిపోయా, అంతేనా? కాదు, వచ్చిన ప్రతిదీ నమ్మకంగా దేవుని పరిచర్యలో వాడాలి, దేవుని పని కొరకు వాడాలి. ఏమండి, ఒక పని కొరకు ఇస్తే దాన్ని ఏం చేయాలి? ఆ పని కొరకు వాడాలి. ఏమండి, అలాగూ మనం వాడినప్పుడు దేవుడు మనల్ని లెక్క చూచినప్పుడు, ఏమండి, మా విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని, మా ప్రార్థనను మీ ప్రార్థనను, మా పరిచర్యను మీ పరిచర్యను, మనందరి పరిచర్యను దేవుడు ఏం చేస్తాడు చెప్పరే? చూస్తాడు. మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇంకొక అంటే చాలామంది, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మాకు బాగలేదు, మాకు అలా ఉంది, మా కుటుంబంలో ఎలా ఉంది అంటారు కదా. ప్రార్థన దేవుని దాసులు చేయటం తప్పు కాదు, చెయ్యాలి. చేసినప్పుడు చెప్పండి, చేసినప్పుడు వారు అర్హులైతే, ఎవరో చేయించుకున్నవాళ్ళు. ఇప్పుడు నేను పాస్టరమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నా. పాస్టరమ్మ గారికి బాగోలేదు. పాస్టరమ్మ గారు ఏమందంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు బాగలేదు అని అంది. ప్రార్థన చేసి, ప్రభు ఈ బిడ్డను దీవించు, ఇదిగో ఈ బిడ్డకున్న ప్రతి విధమైన బలహీనతను తీసివేయి అని ప్రార్థించినప్పుడు
ఆ ప్రార్థన ఆమె అర్హురాలైతే ఆమెకు స్వస్థత కలుగుతుంది, విడుదల వస్తుంది, ఆశీర్వదిస్తాడు. అర్హురాలు కాకపోతే దేవుడు ఇచ్చినవన్నీ రిటర్న్ చేసుకుంటాడు. అర్థం కాల? కాబట్టి మనం నమ్మకస్తులుగా దేవుని పనిలో ఉంటే నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఆశీర్వదించి అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే మనమందరం దేవుని చేతిలో ఉన్న ప్రజలం గనుక ఆయన చేతిలో బలమైన ఆయుధములుగా వాడబడదాం. అట్టి కృపా భాగ్యత దేవుడు మనందరికి ఇచ్చునుగాక. చెప్పండి ఆమేన్. అట్టి కృపలో ప్రభు మనలను బలపరచునుగాక. అందరం తల